వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మనము యూదా రాజుల చరిత్రను మనము నేర్చుకుంటూ ఉన్నాం. యూదులను పరిపాలించినటువంటి రాజులు, వారి జీవితాలు, వారి ప్రవర్తన, వారి పరిశుద్ధత, వారి పాపాలు, వారికి వచ్చిన ప్రతిఫలాలు, వారు పొందిన ఆశీర్వాదాలు, ప్రతిదీ కూడా మనము నేర్చుకుంటూ ఉన్నాం. వారు ప్రారంభంలో ఎలాగా ఉన్నారు, ముగింపులో ఎలాగా మారిపోయారు, ప్రారంభంలో ఉన్నప్పుడు ఏ విధమైన దేవుని కృపకు పాత్రులయ్యారు, ముగింపులో శాపగ్రస్తులైపోయినప్పుడు ఏ విధమైన శిక్షకు పాత్రులైపోయారు, అన్నిటినీ కూడా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు చూసిన మహారాజులు ఎంతమంది? ఇప్పటి వరకు చూసిన మహారాజులు మనం ఎంతమంది అండి? ఈయన ఎన్నో వాడండి? 9వ వాడు. ఎవరండి? 9వ వాడు. ఈ 9 మందిలో మంచి మహారాజులు ఎంతమంది ఉన్నారు? పర్ఫెక్ట్. ఎవరండి? ఇద్దరండి. ఎవరాళ్ళు? యెహోషాపాతు. ఎవరండి? ఇద్దరు ఉన్నారు కదా. ఎవరో ఆ ఇద్దరు? రెండో వాడు ఎవరో చెప్పండి నాకు. ఏంటండి? పర్ఫెక్ట్ అని చెప్పాను నేను. అంటే పరలోకంలో ఉన్న మహారాజు అన్నమాట. ఎవరు? ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజుల్లో, ఇప్పటి వరకు మనం చూసిన రాజుల్లో పర్ఫెక్ట్ 100కు 100 ఖచ్చితంగా పరలోకంలో ఉన్నటువంటి వాడు అయితే ఒక్కడే. ఎవరు? యెహోషాపాతు. ప్రారంభం అంతా కూడా బాగుండి ముగింపులో జారిపోయి, పడిపోయి, పతనమైపోయి, శాపగ్రస్తులైపోయి, దేవుని శిక్షకు గురైన వారు ఇందులో కొంతమంది ఉన్నారు. అసలు బాగోలేని వారు కూడా మొదటి నుంచి, రెహబాము ఇలాగ కొంతమంది చూస్తే అసలు బాగోలేనివాడు. ఏదేమైనా మరి యూదులను పరిపాలించినటువంటి మహారాజులు, వారి పరిపాలనా కాలాలు మనం చూస్తాం. ఈయన ఎన్నోవాడండి? అమజ్యా 9వ మహారాజు. ఎన్నోవాడు? 9వ మహారాజు. ఈయన గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. చదవండి ఒకసారి 2వ దినవృత్తాంతాలు 25. గత వారం మనం ఎక్కడాగేమో ఆ తర్వాత నుంచి కంటిన్యూ చేయండి. 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయం. ఎక్కడి వరకు వచ్చాం మనం? ఎక్కడి వరకు వచ్చామండి? సరే చదవండి, 8 నుంచి చదవండి ఒకసారి. 25వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 25:8 నుంచి. ఏం చూసాం గత వారం? అమజ్యా చరిత్రలో గత వారం మనం నేర్చుకున్న విషయాలు ఏంటండి? అతడు యథార్థవంతుడే కానీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించలేదు. ఇంకేం చూస్తాం? తన తండ్రిని చంపిన సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా చంపించేసాడు మహారాజు అవగానే. ఏంటండి? ఇంకేం చూస్తాం? ఎదోమీయులతో యుద్ధము చేయవలసినటువంటి సమయం వచ్చినప్పుడు అతని దగ్గర ఎంతమంది సైన్యం ఉన్నారు అప్పటికి? ఏంటండి? చూసి చెప్పండి. పోనీ చూడకుండా చెప్పే మొఖాలు కాదు, కానీ చూసన్నా చెప్పండి. ఏంటండి? 3 లక్షల మంది ఉన్నారు సైన్యం.
3,00,000 మంది సైన్యము చాలదు. కాబట్టి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎంతమంది సైన్యాన్ని అద్దెకి తెచ్చుకున్నాడు, లేదంటే డబ్బులు ఇచ్చి, లేదంటే వెండిచ్చి? 1,00,000 మందిని. ఎవరు ఆ సైన్యం? 1,00,000 మంది ఇశ్రాయేలీల 10 గోత్రాల్లో ఎఫ్రాయిము గోత్రానికి చెందినవా. ఎంత వాళ్ళకి ఇచ్చాడు వెండి? ఆ 1,00,000 మందికి యుద్ధం చేయించి, యుద్ధంలో వీళ్ళ తరపున సహాయం చేయమని 200 మణుగుల వెండినిచ్చి వాళ్ళను కుదుర్చుకున్నాడు కాంట్రాక్ట్కి. అప్పుడేం జరిగింది? అది దేవుడికి నచ్చిందా? ఆ 1,00,000 మందిని, శాపగ్రస్తులైన వారిని ఆ విధంగా సహాయము చేయమని 200 మణుగులు వెండిచ్చి యుద్ధంలో సహాయం చేయమని కుదుర్చుకున్నాడు కదా. అది దేవుడికి నచ్చిందా? నచ్చలేదు. భూమి మీద మనం జీవించినంత కాలము మనం చేసే ప్రతి పని దేవుడికి నచ్చాలి. భూమి మీద జీవించిన కాలంలో ప్రతి పని దేవుడికి నచ్చాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఆయనకి నచ్చని పనులు, మనకి నచ్చే పనులు చాలా ఉంటాయి. చాలా పనులు మనకు నచ్చుతాయి కానీ ఎవరికి నచ్చవు? దేవుడికి నచ్చవు. క్రైస్తవుల్లో తెలివైన వారు చేసే పని ఏంటంటే, బుద్ధిమంతులు చేసే పని ఏంటంటే, దేవునికి విధేయత, దేవుడికి లోబడే మనసులో ఉన్నవారు చేసే పని ఏంటంటే, వారికి నచ్చినా సరే ఆ పని చెయ్యరు. ఒకవేళ అది దేవుడికి నచ్చకపోతే. వారికి నచ్చిన పని దేవుడికి నచ్చలేదు అని తెలిసినప్పుడు వాళ్ళు దానిని చేయకుండా ఉంటారు. కొంతమంది తెలివి తక్కువ అజ్ఞానులైన క్రైస్తవులు చేసే పని ఏంటంటే, దేవుడికి నచ్చకపోయినా వాళ్ళకి నచ్చింది కాబట్టి ఆ పని ఏం చేస్తారు? చేసేస్తారు. చేసేసి తర్వాత ఏమవుతారు? గోతులో పడిపోతారు. తర్వాత దేవుని కోపానికి గురవుతారు. తర్వాత దేవుని శిక్షకు పాత్రులవుతారు. స్వయంకృత అపరాధంగా అది ఎంచబడి కొన్ని శ్రమలు, శోధనలు, కష్టాలు, బాధలు కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఏ పని చెయ్యాలనుకున్నా దేవుడి దగ్గర విచారణ చెయ్యాలి. దేవుడి దగ్గర కనిపెట్టి, దేవుడి దగ్గర విచారణ చేసి, ఆ తర్వాత దేవుడికి అంగీకారమా కాదా అని తెలుసుకుని, దేవుడికి అంగీకారం అయితే ఆ పని చెయ్యాలి తప్ప, దేవుడికి అంగీకారం కాకపోతే ఆ పని మనం చేయడానికి వీల్లేదు. దేవుడి చిత్తమైతే ఆ పని చేయాలి తప్ప, దేవుడికి చిత్తం కాకపోతే ఆ పని మనం చేయడానికి వీల్లేదు. అది మనకి ఎంతో ఇష్టమైన పని అయినా, అది మన హృదయానికి ఎంతో నచ్చిన పని అయినా దాన్ని మనము చేయడానికి వీల్లేదు. ఇతనైతే 200 మణుగులు వెండి ఇచ్చి 1,00,000 మందిని కుదుర్చుకున్నాడు కానీ యుద్ధంలో సహాయం చేయడానికి. అవతల వాళ్ళు శాపగ్రస్తులు. ఆ 1,00,000 మంది ఎవరు? శాపగ్రస్తులు దేవుడి దృష్టికి. కాబట్టి దేవుడు తన సేవకుడిని పంపించి, అతడు కనిపెట్టకపోయినా, నిజానికి మంచి యథార్థవంతుడైతే అతను ఏం చేయాలి? ప్రభువా, 1,00,000 మందిని నేను ఇశ్రాయేలీల సైన్యంలో కుదుర్చుకోవాలనుకుంటున్నాను, కుదుర్చుకోనా అని దేవుడిని అడగాలి. కానీ అడిగాడా? అడగలేదు. అడగకపోయినా దేవుడు ఏం చేశాడు? నువ్వు వాళ్ళని యుద్ధములో నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళు నీకు సహాయము చేయలేరు. ఒకవేళ నా మాట కాదని నువ్వు వాళ్ళని యుద్ధంలో సహాయం కోసం తీసుకెళ్ళినా నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు, శత్రువుల చేతుల్లో విజయము నీకు రాదు అని సేవకుడిని దేవుడు పంపించి, సేవకుడి చేత ఏం చేశాడు? చెప్పించాడు దేవుడు. ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా మనము దేవుడికి ఇష్టము లేని పనులు, దేవుడికి నచ్చని పనులు, దేవుడి చిత్తంలో లేని పనులు, దేవుడికి అంగీకారం పనులు కాని పనులు మనం ఎప్పుడూ కూడా చేయడానికి వీల్లేదు. దీన్నే స్వయంకృత అపరాధము అంటాము. చాలామంది క్రైస్తవులు ఈ విషయంలోనే తప్పిపోతూ ఉంటారు. చాలామంది దేవుని పిల్లలు వాళ్ళ ఇష్టాలను బట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు తప్ప దేవుడి ఇష్టాలను అస్సలు గుర్తించరు. దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ప్రణాళికను అస్సలు ఏమాత్రము కూడా వాళ్ళు విచారణ చేయరు. దేవుడు ఈ విషయంలో దేవుడి చిత్తం ఏంటో అని ఎప్పుడూ కూడా దేవుడి దగ్గర వాళ్ళ విచారణ చేయకుండా వాళ్ళ మనసుకు తోచినట్లుగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ముందుకి. కానీ చాలా విషయాల్లో ఆ స్వయంకృత అపరాధం యొక్క ప్రతిఫలాన్ని వారు చాలా దారుణంగా పొందుకుంటూ ఉంటారు చాలామంది క్రైస్తవులు. ఆ స్వయంకృత అపరాధం విషయంలో చాలా ఎక్కువగా
వారు ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొన్న అదిగో ఆ పాపకి ఉద్యోగం వచ్చింది, రాజస్థాన్లో ఆ పాపకి ఉద్యోగం వచ్చిందంట, సాఫ్ట్వేర్ ఉద్యోగం, విజయమ్మ గారి మనవరాలకి. ఆ అమ్మాయికి చదువు పూర్తయింది, ఎవరో తాలూకా రాజస్థాన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిందని వచ్చింది, మీరు జాయిన్ అవుతారని, మీరు జాయిన్ అవ్వేది లేనిది నాకు చెప్పాలని ఇచ్చేసారు. వాళ్ళ అమ్మగారు నాకు ఫోన్ చేశారు, పాస్టర్ గారు మీరు ఉన్నారా ఇంటి దగ్గర, మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. ఆ టైంకి నేను కొంచెం బిజీగా ఉన్నాను, నేను మీకు ప్రస్తుతం అందుబాటులో లేను, కానీ ఏంటో చెప్పండి ఫోన్లో, ఒకవేళ దాన్ని బట్టి నేను చెప్తాను. ఏంటంటే ఇలాగ పాపకి రాజస్థాన్లో ఉద్యోగం వచ్చింది, సాఫ్ట్వేర్ ఉద్యోగం, చదువు పూర్తయింది, రాజస్థాన్లో ఉద్యోగం వచ్చింది, సాఫ్ట్వేర్ ఉద్యోగం. పాపని ఉద్యోగానికి పంపనా వద్దా, ఆ పాప అక్కడ ఉద్యోగం చేయడం దేవుడి చిత్తమా కాదా, ఆ పాపని అక్కడికి పంపించి అక్కడ ఉద్యోగంలో జాయిన్ చేయడం దేవుని చిత్తమా కాదా మాకు తెలియాలి. మేము దేవుడి దగ్గర ఆ విచారణ మాకు చేయడం సరిగ్గా రాదు, మీరు చెప్పండి అని ఫోన్లో చెప్పడం అనేది జరిగింది. మీ హృదయంలో దేవుడు ఏం చెప్తే అదే చెప్పండి. వెళ్ళమంటే మీరు చెప్పండి, పంపిస్తాను. వెళ్ళొద్దు అని దేవుడు చెప్తే నేను పంపించను, ఉద్యోగం వచ్చినా సరే 50-60 వేలు ఎంతో జీతం వస్తుందని చెప్పారట. కానీ అయితే మీరు చెప్పండి అని చెప్తే నేను దేవుడు నాకు అంతరంగంలో ఆ సమయానికి దేవుడు పెట్టింది ఏంటంటే వెళ్ళవద్దు, పంపించవద్దు, అక్కడ ఆ బిడ్డ ఉద్యోగం చేయడం నా చిత్తము కాదు అని దేవుడు తెలియపరిచాడు. అమ్మ నాకైతే మరి దేవుడు తన చిత్తం కాదు అంటున్నాడు. ఆయనకు ఆ పాప అంత దూరం వెళ్ళి అక్కడ ఉద్యోగంలో చేయడం దేవుని చిత్తము కాదు, దేవునికి ఇష్టం లేదు. పాపకు ఉద్యోగం ఉంది, అది దగ్గరలోనే వస్తుంది, మన స్టేట్లో దగ్గరలోనే వస్తుంది, అంత దూరం పంపించడం దేవుని చిత్తం కాదు. మరి నాకు దేవుడు చెప్పింది నేను మీకు చెప్పాను, తర్వాత మీ ఇష్టమే అని నేను చెప్పడం జరిగింది. అయితే లేదండి దేవుడు వద్దన్నాడంటే ఇంకెట్టి పరిస్థితుల్లో నా పని మేము చెయ్యము అని చెప్పి వెంటనే ఫోన్ చేసి అవతల వాళ్ళకి రాము అని చెప్పేస్తానని చెప్పారు. మరి చెప్పారో లేదో తెలియదు, కానీ నాకు చెప్పారట. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ మనకు బెనిఫిట్ ఎంత ఉంది, మనకి జీతం ఎంత వస్తుంది, మనకి ఎంత గొప్పగా చదువు పూర్తయిన చాలా కాలం వరకు ఉద్యోగాలు రావు చాలామందికి, చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనము ఏమాత్రము కూడా చేదస్తంగా ప్రవర్తించకూడదు, ఇలాగ అనుకోలేదు. కానీ దేవుడి చిత్తం చదువు పూర్తయిన తర్వాత ఏ ఆడైనా మగైనా ఏ విద్యార్థి అయినా ఏం చేయాలనుకుంటారు, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం చేయాలని అనుకుంటారు. అయితే ఉద్యోగం వచ్చింది వెంటనే, ఖాళీగా ఉండకుండా వెంటనే ఉద్యోగం వచ్చింది. కానీ దేవుడి చిత్తమా కాదా తెలుసుకోవాలన్న ప్రణాళిక, తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన, ఇది చాలా మంచిది మన జీవితాల్లోకి. చాలామంది భౌతికంగా చాలా అద్భుతం, ఎక్కువ కాలం వెయిట్ చేయవలసిన అవసరం లేకుండా చదువు పూర్తి అయ్యేటప్పటికి కొంతమంది ఏమనుకుంటారంటే ఇలాగా అయ్యింది అంటే అది దేవుడి కృప. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చిందంటే ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. చదువు పూర్తయిన వెంటనే 50-60 వేలు జీతం వచ్చేలాగా ఎవరు చేశారు? దేవుడే చేశాడు. కాబట్టి దేవుడి ఆశీర్వాదం, కాబట్టి దేవుడి కృప, కాబట్టి దేవుడి కార్యం వెంటనే ఇలాగ కూడా కొంతమంది ఇచ్చేస్తూ ఉంటారు. చూడండి, మనకు మంచి జరిగేదేమో దేవుడికి అంగీకారమైనదే, మనకి చెడు జరిగేది దేవుడికి అంగీకారం కానిది అని అనుకోవడానికి వీల్లేదు. కానీ చాలామంది అక్కడే వాళ్ళకి మంచి జరిగేదైతే దేవుడికి అంగీకారం అయింది వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, వాళ్ళకి చెడు జరిగేదైతే అది దేవుడికి అంగీకారం కానిది. కానీ ఇప్పుడు ఏంటి ఇది, ఆ బిడ్డకి ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యుల ఉద్దేశంలో లేదంటే వాళ్ళ సాధారణంగా మనుషుల దృష్టిలో ఏంటి, ఆగిపోవడం కరెక్ట్ కాదు కదా, ఆగిపోవడం కరెక్ట్ కాదు. కానీ ఆగిపోవడం ఎవరికి కరెక్ట్? దేవునికి కరెక్ట్. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక చిత్తం అనేది ఉంటుంది, ఒక ఇష్టం అనేది ఉంటుంది, ఒక ప్రణాళిక అనేది ఉంటుంది, ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. అది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి మన విషయాల్లో. అది ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి తెలుసుకుని దాన్ని మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మన జీవితాల్లో దాన్ని అమలు చేయాలి. అప్పుడే వారు దేవునికి ఏమవుతారు? ఇష్టమైన వారు అవుతారు. అలాగ ప్రతిదీ దేవుడి దగ్గర విచారణ చేసి దేవుడి చిత్త ప్రకారంగా అడుగులు వేసేవారు దావీదులాగా దేవునికి ఇష్టలుగా ఉంటారు.
వారికి దావీదుకి దేవుడు తోడుగా ఉన్నట్లుగా ఎప్పుడూ దేవుడు వారికి తోడుగానే ఉంటాడు. దావీదుని దేవుడు హెచ్చించినట్లుగా వారిని దేవుడు హెచ్చిస్తాడు. దావీదుని దేవుడు ఆశీర్వదించినట్లుగా అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనకు తెలుసు దావీదు జీవితంలో ఇప్పుడు మనం చెప్పుకున్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఉంది కదండి. ఏదైనా సొంతంగా చేసేవాడు దావీదు? తన ఓన్ ఆలోచనతో ఏదైనా ఎప్పుడైనా చేసినట్లుగా ఉందా బైబిల్లో? ఏం చెయ్యాలన్నా ఎవరి దగ్గర? దేవుడి దగ్గర విచారణ. దేవా యెహోవా, వెళ్ళనా వద్దా, చెయ్యనా వద్దా, ఇది నీ చిత్తమా కాదా, ఇది నీకు ఇష్టమా కాదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఓకే అంటే ఆ పని చేసేవాడు, దేవుడు వద్దే అంటే నో అంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అతను చేసేవాడు కాదు. అప్పుడు దానివల్ల ఏమైంది? దావీదుకి గొప్ప ఆశీర్వాదం దొరికింది. దానివల్ల దేవుడికి ఏమయ్యాడు? దావీదు నా ఇష్టానుసారుడు అన్నాడు. దానివల్ల దావీదు జీవితం ఎలాగా ఆశీర్వదించబడింది, దావీదుని ఏ స్థాయిలో పెట్టాడు, దావీదుకి ఎంత గొప్ప ఆ ఘనత దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రతి విషయంలోనూ దేవుడి దగ్గర విచారణ చేసే అలవాటు మనకి ఉండాలి. అలాగా విచారణ చేసే అలవాటు లేకపోతే మనము చాలా ఎక్కువగా స్వయంకృత అపరాధులుగా మారిపోయి చాలా ఎక్కువగా శ్రమలు అనుభవిస్తాం. ఈ స్వయంకృత అపరాధం చేసి తర్వాత గోతుల్లోకి దిగిపోయిన తర్వాత మళ్ళీ దేవుడికి ఏం చేస్తారు? జనాలు ప్రార్థన చేస్తారు. దేవా పడిపోయాను, ప్రభువా కూలిపోయాను, ప్రభువా జారిపోయాను, ప్రభువా తెలియక వెళ్ళిపోయాను, ప్రభువా అజ్ఞానంతో చేశాను, ప్రభువా వివేకంతో చేశాను, ప్రభువా తప్పు అయిపోయింది, ప్రభువా నీ దగ్గర కనిపెట్టలేదు, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను రక్షించంటే కొంతమందికి దేవుడు నువ్వెవరవో నాకు తెలియదు అంటాడు. అప్పుడు ఏమంటాడండి? అలాగ మనము తర్వాత ఒకవేళ మనం తెలుసుకున్నా దేవుని సహాయం దొరకదు ఒక్కోసారి. తర్వాత మనం తెలుసుకున్నా దేవుడి కార్యమును మనము పొందుకోలేము. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఇక్కడ అమర్జా దగ్గరికి సేవకుని పంపించాడు. ఏమన్నాడు? వాళ్ళని తీసుకుని వెళ్ళొద్దు అన్నాడు. తీసుకుని వెళ్ళవద్దు, వెళ్ళినా వాళ్ళకి దేవుడు తోడుగా ఉండడు. కాబట్టి నువ్వు శత్రువుల మీద విజయము ఈ యుద్ధంలో సాధించలేవు. మరి 200 మణుగులు వెండి సంగతి ఏంటి అడుగుతున్నాడు రాజుగారు. ఏమని? 200 మణుగులు వెండి ఇచ్చాను వాళ్ళకి. దాని సంగతి ఏంటంటే ఏమన్నాడు సేవకుడు? చదవండి. సేవకుడు మాట అది దేవుడి మాట. దేవుడి మాట ఏమన్నాడు దేవుడు? 200 మణుగుల వెండి కంటే మరి అధికముగా యెహోవా నీకు ఇవ్వగలడు. 200 మణుగుల వెండి కన్నా ఎక్కువ వెండిని దేవుడు నీకు ఇస్తాడు. ఈ 200 మణుగుల వెండి లాస్ అయిపోతుందని చెప్పి దేవుడి చిత్తాన్ని అతిక్రమించద్దు. ఏం చెయ్యి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఒక క్రైస్తవుడు, ఉదాహరణకు ఒక క్రైస్తవుడు ఉన్నాడు, బిడ్డ ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నాడు. మొత్తానికి ఎక్కడో సీటు, ఎక్కడో మంచిది, ఎక్కడో కాలేజీ మంచిది, ఎక్కడో చదువు మంచిది, ఎక్కడో మంచిది అని చెప్పి మన సొంత ఆలోచన, బిడ్డ ఆలోచన, తల్లి ఆలోచన, తండ్రి ఆలోచన ఉంది, ఎక్కడో మంచిది అని చెప్పి టకాలనే అందులో సీటు కొనేసారు. డబ్బు కట్టేసి, ఫీజు కట్టేసి అందులో సీటు తీసేసుకున్నారు. అందులో జాయిన్ అయిపోయారు, జాయిన్ చేసేసారు. అందులో బిడ్డ జాయిన్ అయిపోయాడు, అందులో తల్లిదండ్రులు జాయిన్ చేశారు. ఫీజు అయితే ఎంతైతే కట్టాలో అప్పటికి అంత కట్టేశారు. కానీ తర్వాత దేవుడు ఆ కాలేజీలో నీ కుమారుడు చదవడం నా చిత్తం కాదు అన్నాడు. తర్వాత దేవుడు ఆ తల్లిదండ్రులకి, ఆ బిడ్డకి ఆ కాలేజీలో నీ బిడ్డ చదవడం నాకు ఇష్టం లేదు అన్నాడు దేవుడు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఏం చేస్తారు తల్లిదండ్రులు? ఏం చేస్తాడు బిడ్డ? ఏం చేస్తాడు? సాధారణంగా ఫీజు కట్టేశారు, ఒక 50,000 కట్టేశారు అడ్వాన్స్గా. ఏం చేస్తారు ఇప్పుడు? చెప్పండి. అందులోనే దేవుడు అక్కడ చదవడం, అక్కడ ఆ కాలేజీలో ఆ బిడ్డ చదవడం, ఆ కాలేజీలో ఆ బిడ్డ ఇచ్చేయడం దేవుడి చిత్తం కాదని చాలా క్లారిటీగా చెప్పినా ఏం చేస్తారు?
ఆ కొడుకు అంటాడు నేను అందులోనే చదువుతాను, ఆ కూతురు అంటుంది నేను అందులోనే చదువుతాను. ఎందుకంటే ఆ సమయానికి లోపల ఎవరు వాడుకుంటూ ఉంటారు వాళ్ళని? అపవాది వాడుకుంటూ ఉంటాడు. తండ్రి ఏమని ఆలోచిస్తాడు? 50,000 ఫీజు కట్టేశాను, ఇప్పుడు అందులో వద్దు అంటే అందులో జాయిన్ అవ్వకపోతే 50,000 లాసే. ఇస్తారా మళ్ళా కాలేజీల వాళ్ళు? వెనక్కి ఇవ్వరు. కాబట్టి లాస్. కాబట్టి దేవుడి ఉద్దేశం పక్కకి వెళ్ళిపోతుంది. పిల్లల ఇష్టము, తల్లి తండ్రి యొక్క భారము ఏది అక్కడ అమలవుతుంది. కానీ ఆ తర్వాత అది దేవుడి దృష్టికి ఒక స్వయంకృత అపరాధంగా ఎంచబడి దాని యొక్క ప్రతిఫలము ఒకవేళ ఏదైనా ఒక చెడు కీడు మనము అనుభవించవలసి వస్తే దానికి ఇప్పుడు ఎవరు బాధ్యులు? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ మాత్రము ఆ గ్రేసీ గారు ఎన్నోసార్లు బాబుని హాస్టల్లో జాయిన్ చేసేద్దాం అనుకుంటున్నాను, బాబుని హాస్టల్లో జాయిన్ చేసేద్దామని 2-3 సార్లు నాకు చెప్పేవారు. ఎన్నిసార్లు చెప్పినా ఒకటే దేవుడు చెప్పేవాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ బాబుని ఎక్కడో హాస్టల్లో జాయిన్ చేయడానికి వీలు లేదు, వద్దు. ఆవిడ అంతరంగంలో ఒక ఆలోచన ఏంటి? హాస్టల్లో జాయిన్ చేసి చదివించాలి. అక్కడ ఏదో మంచి జరుగుతుంది, ఏదో అప్పటికప్పుడు ఏదో ఉంటుంది మొత్తానికి. అయితే దేవుడు ఏమన్నాడు? వద్దు. కాబట్టి దేవుడు వద్దు అని చెప్పినప్పుడు ఆవిడ దేవుడి మాటకు లోబడి ఆ హాస్టల్లో జాయిన్ చేసేయాలన్న ఉద్దేశం ఒక 2-3 సంవత్సరాల పాటు కంటిన్యూ వచ్చినా సరే హాస్టల్లో జాయిన్ చేసి చదివించడం అనేది దేవుడి చిత్తం కాదని చెప్పినప్పుడు వాళ్ళు ఏమైపోయారు? ఆగిపోయారు. పలానా కాలేజీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను, దేవుడి చిత్తం ఏంటో కనిపెట్టి చెప్పండి అంటే అప్పుడు జాయిన్ చేయండి అమ్మా, అక్కడ జాయిన్ చేయడం దేవుడి చిత్తమే అని చెప్తే అప్పుడు అందులో జాయిన్ చేయడం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి దాంట్లోనూ దేవుడి ఉద్దేశం అనేది ఉంటుంది. కొన్నిటిల్లోనే దేవుడి ఉద్దేశం మనం తెలుసుకోవడం, చాలా విషయాల్లో దేవుడి ఉద్దేశంతో మనకు పని లేకపోవడం, మన ఉద్దేశంతోనే మనం ముందుకెళ్ళిపోవడం, మన ఆలోచనతోనే మనం ముందుకెళ్ళిపోవడం, మన చిత్తంతోనే మనం ముందుకెళ్ళిపోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. మనకి తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనం ఎవరూ ఊహించలేం. దాని పరిణామం ఎలాగుంటుంది అన్నది మనకి ఊహించలేం. మనకు ముందు తెలియదు. కానీ మనసు మాత్రం ఏం చేయాలి? అడుగులు ముందుకు వద్దు అంటే వేయకూడదు, ఇంకా వద్దంటే వేయకూడదు, ఓకే అంటే. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు? ఆ మధ్య 200 మణుగుల సంగతి ఏంటంటే దేవుడు దానికన్నా ఎక్కువ నీకు ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు ఏం చేశాడు? చదవండి. ఆ మధ్య ఏం చేశాడు? చదవండి. విన్నాడా? వినలేదా? లోబడ్డాడా? లోబడలేదా? ఆ మధ్య చూడండి, దేవుడు మాటకి ఇక్కడ ఏం చేశాడని ఉంది? వాళ్ళని పంపేశాడు. అంటే ఏమయ్యాడు? లోబడ్డాడు. వాళ్ళని మీ ఇంటికి వెళ్ళిపోండి, మీరు యుద్ధంలో రావద్దు, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, మీరు యుద్ధంలో మాకు సహాయం చేయడానికి రావద్దు అంటే అక్కడ దేవుడికి లోబడ్డాడా? లోబడలేదా? లోబడ్డాడు. లోబడితే వాళ్ళని రిటర్న్ వెళ్ళిపోమన్నాడు. నేను ఇచ్చిన 200 మణుగులు వెండి నాకు ఇచ్చేయండి అన్నాడా? అనలేదు. ఒకవేళ అన్నా సరే వాళ్ళు ఎవరు ఆ 200 మణుగుల గురించి ఆలోచించలేదు, వెళ్ళిపోండి అన్నాడు. అయితే వెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత అవతల వాళ్ళకి ఏమొచ్చింది? చాలా కోపం వచ్చింది. కుదుర్చుకున్నాడు, డబ్బులు ఇచ్చాడు, యుద్ధానికి రమ్మన్నాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు యుద్ధం చేయకుండా ఏం చేయమన్నాడు? వెళ్ళిపోమన్నాడు అని వాళ్ళకి ఏమొచ్చిందట? చాలా కోపం వచ్చింది. మనం దేవుడి చిత్తం నెరవేరిస్తే ఎవరి కోపం వస్తుంది మన మీద? ఎవరికి? మనం దేవుడి చిత్తం చాలా బాగా నెరవేరుస్తున్నప్పుడు కోపం ఎవరి మీద వస్తుంది? ఎవరికి వస్తుంది? చెప్పండి. మన మీద ఎవరి కోపం వస్తుంది? దుష్టుడికి కోపం వస్తుంది. దేవుడి చిత్తం నెరవేర్చకపోతే దేవుడికి కోపం వస్తుంది. దేవుడి చిత్తం నెరవేరిస్తే దుష్టుడికి కోపం వస్తుంది. దుష్టుడికి కోపం వచ్చినా సరే ఏదో ఒకటి కదా, ఏదో ఒకటి చేస్తాడు.
దేవుడు కోపం వచ్చినా ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు ఎలాగ మనం దేవుడికి కోపం వచ్చినా ఏదో ఒకటి జలకాయ తగిలితే, దుష్టుడికి కోపం వచ్చినా ఏదో ఒకటి జలకాయలు తగిలితే, జలకాయలు తినేది మధ్యలో మనమే. మరి ఏం చెయ్యాలి? ఎవరి జలకాయ బెస్ట్? మనకి ఎవరి జలకాయ బెస్ట్? దేవుడి జలకాయ బెస్టా ఏంటండి? దేవుడి జల్లకాయ తగిలించుకోకుండా ఉండడం బెస్ట్. దేవుడి జల్లకాయ బెస్ట్ అంటే దేవుడికి ఇష్టం లేని విధంగా మనం అడుగులు వేయడం. అయితే ఏం జరిగిందో చూడండి, చదవండి, కంటిన్యూ. తన జనులు ఎంతమంది? 3 లక్షల మందిని తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు. సేయీరు వారు అంటే ఎవరు? సేయీరు వారు అంటే ఎవరు? ఇంతకీ ఎవరితో యుద్ధం అక్కడ? ఎదోమీయులు. సేయీరు వారు అంటే ఎవరు? ఎదోమీయులు. ఎదోమీయులు అంటే ఏసావు సంతానము. సేయీరు వారితో 10,000 మంది శత్రువులు. ఎవరు? ఎదోమీయులు అనబడినటువంటి శత్రువులతో యుద్ధానికి వెళితే ఎంతమందిని హతం చేశాడట? మధ్య 10,000 మంది శత్రువులను హతము చేశాడు. 10,000 మందిని. అదే 1,00,000 మందిని తీసుకెళ్తే ఆ 10,000 హతం ఎందులో అవును? అమధ్య సైన్యంలో అవును. ఆ 1,00,000 మందిని యుద్ధానికి తీసుకెళ్తే 10,000 మంది హతము చేయబడ్డం అనేది జరుగుతుంది. కానీ ఎందులో? శత్రు సైన్యంలో కాదు, అమధ్య సైన్యములో. కానీ దేవుడికి లోబడినందుకు, దేవుడు మాట ఆలకించినందుకు, దేవుడు ఈ 3 లక్షల మంది సైన్యానికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరండి? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండడం వల్ల దేవుడు విజయము అనేది అక్కడ కొంతవరకు మనకు కనబడింది. శత్రువుల సైన్యములో 10,000 మంది హతము చేయబడ్డారు. ఎంతమంది అండి? 10,000 మంది. తర్వాత అయితే 10,000 ఎంతమంది? 20,000 మంది శత్రువులు హతమయ్యారు. అంటే దేవుడు అమధ్య సైన్యానికి తోడుగా ఉన్నాడు. అపవాది మీద విజయం ఒక విశ్వాసి సాధించాడు అంటే అది ఆ విశ్వాసి గొప్పతనం కాదు. అపవాది మీద ఒక విశ్వాసి విజయం సాధించాడంటే అది ఎవరి గొప్పతనం? దేవుడు గొప్పతనం. అపవాది మీద ఒక విశ్వాసి విజయం సాధించడానికి కారణం ఎవరు? దేవుడు. అపవాది మీద ఆ విశ్వాసి విజయం సాధించాడంటే ఆ విశ్వాసికి దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకనే సహాయం దొరికింది, అందుకనే విజయం దొరికింది, అందుకనే మేలు జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం అపవాదితో పోరాటము చేసేటప్పుడు, శత్రువుతో పోరాటం చేసేటప్పుడు, లోకంతో పోరాటం చేసేటప్పుడు నువ్వు ఒకవేళ దేవుని మాటకు లోబడే విశ్వాసిగా ఉంటే, నేను ఒకవేళ దేవుడికి విధేయత కలిగిన విశ్వాసిగా ఉంటే ఖచ్చితంగా ఆ పోరాటం ఎవరితోనైనా సరే జరగచ్చు పోరాటం. ఆ పోరాట సమయంలో నీకు నాకు దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటే ఖచ్చితంగా ఆ పోరాటంలో విజయం మనము సాధించగలుగుతాం. దేవుడు తోడుగా ఉంటే అందులో మనకు సహాయము దొరుకుతుంది. దేవుడు తోడుగా ఉంటే శత్రువు అణిచివేయబడతాడు, మనము ఘనత పొందుతాము. కాబట్టి 20,000 మంది శత్రు సైన్యం హతం చేయబడ్డారు. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. 1,00,000 మందిని వెనక పంపించాడు కదా. ఈ 3 లక్షల మంది యుద్ధానికి వెళ్ళి ఎక్కడో యుద్ధ ప్లేసులో శత్రువులతో యుద్ధం చేసి విజయం సాధిస్తే ఈ 1,00,000 మందిని వెనక్కి వెళ్ళిపోమన్న 1,00,000 మందికి కోపం వచ్చింది కదా. వాళ్ళు తినంగా వారి ఊళ్ళు వెళ్ళిపోకుండా
వాళ్ళు ఆ సైన్యం అంతా రాజుగారు అంతా అలా యుద్ధానికి వెళ్ళేటప్పటికి వీరు యోధా దేశం మీద పడి ఎవరు ఈ జనులు ఈ 1,00,000 మంది ఇశ్రాయేలీల సైనికులు ఎవరైతే వచ్చారో వాళ్ళు యోధా దేశం మీద పడి పట్టణాల మీద పడి జనుల మీద పడి వాళ్ళలో 3,000 మందిని చంపేసి వాళ్ళ కొల్ల సొమ్మంతా వాళ్ళ 3,000 మంది కుటుంబాల యొక్క ఆస్తిపాస్తులన్నీ పశువులు మందలన్నీ పట్టుకుని వెళ్ళిపోయారట. ఎవరు 1,00,000 మంది. వెనకాలకు వచ్చేటప్పటికి యుద్ధం చేసి తిరిగి వచ్చేటప్పటికి ఫ్లాష్ న్యూస్ ఏంటంటే ఆ 1,00,000 మందికి కోపం వచ్చి 1,00,000 మంది పట్టణాల్లో 3,000 మందిని చంపేసి 1,00,000 మంది బోల్డ్ అంత కొలసం పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి? మనము ఎలా తీసుకోవాలి? దేవుడి చిత్తము నెరవేర్చినందుకు అక్కడైతే 20,000 మంది హతము చేయబడి అద్భుతమైన విజయం సాధించారు. అదే దేవుని చిత్తం నెరవేర్చినందుకు ఇక్కడ 3,000 మంది తన సొంత జనులు చచ్చిపోయి వాళ్ళ ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నారు. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు దేవుని చిత్తం నెరవేర్చినా సరే ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగింది? నెరవేర్చినా సరే ఒక కీడు జరిగింది. దేవుని చిత్తం నెరవేర్చినా సరే ఒక చెడు జరిగింది. దేవుని చిత్తం నెరవేర్చినా సరే ఒక శోధన వచ్చింది. ఇప్పుడు దేవుడి చిత్తం నెరవేర్చడం వల్ల ప్రయోజనం ఏంటి? ఎలా తీసుకోవాలి దాన్ని? దాన్ని మనము మన హృదయాల్లో ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు దేవుని చిత్తం నెరవేర్చకపోయినా కీడే, దేవుని చిత్తం నెరవేర్చినా కీడే అన్నట్టుగా ఉంది కదా. ఇప్పుడు తీసుకోవాలి దాన్ని? ఎలా తీసుకోవాలి? కాబట్టి ఒక్కోసారి దేవుడి చిత్త ప్రకారంగా అడుగులు వేస్తున్నప్పుడు కూడా కొన్ని శ్రమలు, కొన్ని ఆటంకాలు, కొన్ని అవరోధాలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, కొన్ని శోధనలు, కొన్ని సమస్యలు అనేవి మనకు వస్తాయి. అవి వచ్చాయి అంటే దేవుడి చిత్తం కాదు అందుకే వచ్చాయి అని అనుకోవడానికి వీల్లేదు. దేవుడి చిత్తంలో వెళ్ళేటప్పుడు కూడా కొన్ని మనకి అలాంటివి మనకి సంభవిస్తాయి. కానీ మనము సంభవించిన వాటి మీద అప్పుడు దృష్టి పెట్టడానికి వీల్లేదు. కానీ ఏదైతే దేవుడి చిత్తమో దాని మీదే దృష్టి పెట్టి దాన్నే గురిగా చేసుకుని ముందుకెళ్ళిపోవాలి. ఏవి సంభవించినా అవి తాత్కాలికమే తప్ప అవి శాశ్వతంగా ఉండేవి కావు. ఏవి సంభవించినా అవి కొన్ని రోజుల పాటు నిన్ను ఇబ్బంది పెట్టడమే తప్ప శాశ్వతంగా నిన్ను ఇబ్బంది పెట్టడం అనేది జరగదు. కొన్ని రోజుల పాటు ఒకవేళ నలగవలసి వస్తుందేమో, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తర్వాత విజయము మనదే. విజయము ఖచ్చితంగా ఆ మనుషులు పొందుకోవడం అనేది జరుగుతుంది. ఆ 1,00,000 మందికి కోపం వచ్చి వీళ్ళ యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఊరి మీద పడి 3,000 మంది యూదుల్ని చంపేసి వాళ్ళ కొలుసొమ్మంతా పట్టుకుని వెళ్ళిపోయారట. కేవలము యుద్ధానికి తీసుకుని వెళ్ళలేదు అన్న కోపంతో. ఏంటండి? ఇప్పుడు ఫస్టులోనే 2,00,000 మందిని అసలు కుదుర్చుకోకపోతే ఈ పరిస్థితి వచ్చినా, ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? 1,00,000 మందిని కుదుర్చుకోవడం వల్ల వచ్చింది. 1,00,000 మందిని కుదుర్చుకుని తర్వాత వద్దన్న కారణంతో వాళ్ళని పంపించేసిన కారణంతో వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు ఇంత కీడు చేశారు. అసలు 1,00,000 మందిని కుదుర్చుకోవడం అనే పని జరగకపోతే ఆ మధ్య జీవితంలో జరుగునాయి కీడు. ఇప్పుడు ఈ కీడు ఎందుకు వచ్చింది అంటే 1,00,000 మందిని కుదుర్చుకోక ముందు దేవుడి దగ్గర విచారణ చెయ్యలేనందుకు. ఎందుకండి? 1,00,000 మందిని కుదుర్చుకోనా వద్దా అని ముందే దేవుడి దగ్గర విచారణ చెయ్యలేని కారణంగా సంభవించినటువంటి కీడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముందే దేవుడి ఉద్దేశం తెలుసుకుని ఉంటే ఆ మధ్య ముందే చెప్పును, ఆ శాపగ్రస్తులతో నీకేటి పని, ఆ శాపగ్రస్తుల సహాయం నీకెందుకు, వెళ్ళు నీ సైన్యంతో నువ్వు వెళ్ళి నేను ఉన్నాను అని చెప్పును. ఆ మాటకు లోబడి వెళ్ళుంటే ఈ 3,000 మంది ప్రాణాలు పోకపోను, 3,000 మంది కుటుంబ సభ్యుల కొల్ల సొమ్ము పోకపోవును. ఇది ఫస్టే దేవుడి దగ్గర విచారణ చెయ్యలేని కారణంగా సంభవించినటువంటి కీడు. తర్వాత చదవండి. ఎదోమీయులను ఓడించి
ఆ, 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 ఆ. ఆ యుద్ధం జరిగింది. యుద్ధంలో దేవుడు అద్భుతమైన విజయం ఎవరికి ఇచ్చాడు? అమజ్యాకి ఇచ్చాడు. కానీ అమజ్య దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని కృపకును నిలుపుకోలేకపోయాడు. దేవుడి యొక్క దయను నిలుపుకోలేకపోయాడు. అద్భుతంగా యుద్ధంలో ఎదోమీల మీద విజయం వచ్చింది. ఎదోమీల మీద విజయం వస్తే ఏం చేశాడు? ఏం చేశాడు తర్వాత అమజ్య? ఏం చేశాడట? శేయీరు వారు ఎదోమీయులు పూజించే దేవతలను తీసుకుని వచ్చి తనకు దేవతలుగా నియమించుకుని వాటికి నమస్కరించి ధూపము వేసెను. ఎందుకంటారు ఇదేంటి? ఈ పని ఏంటి? ఈ పని దేవుడి చిత్తమా? ఈ పని దేవుడికి ఏంది పుట్టించింది అమజ్య మీద? ఎందుకు అలా చేసి ఉంటాడంటారు? అసలు ఎందుకు అలా చేసి ఉంటాడు? ఎదోమీయుల మీద విజయం ఇచ్చింది ఎవరు? అమజ్యాకి. ఎవరండి? దేవుడు. మరి దేవుడు విజయం ఇచ్చినప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టేసి ఎదోమీయుల దేవతలను తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఎదోమీయుల దేవతలు నిలబెట్టుకుని వాటికి సాగిలపడి వాటికి ధూపం వేయవలసిన అవసరం ఏంటి? ఎదోమీయుల దేవతలను తనకు దేవతలుగా చేసుకోవలసిన అవసరం ఏంటి? చూడండి, కొంతమంది దేవుని కృపలో నడిపించబడుతుంటే, కొంతమంది దేవుని దయలో నడిపించబడుతూనే ఉంటారు, కొంతమంది దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూనే ఉంటారు. అప్పటికప్పుడే దేవునికి ఆయాసకరమైన అడుగులు కూడా వేసేస్తూ ఉంటారు. దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూనే ఉంటారు, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటూనే ఉంటారు, దేవుడి సంతోషాన్ని అనుభవిస్తూనే ఉంటారు. అప్పటికప్పుడే చేదైన వేరు మొలిసేస్తుంది. అప్పటికప్పుడే దేవునికి విరోధంగా అడుగులు వేసేస్తారు. అప్పటికప్పుడే దేవునికి విరోధంగా పాపాలు చేసేస్తారు. అప్పటికప్పుడే దేవుని కృపను విడిచిపెట్టేస్తారు. అప్పటికప్పుడే దేవుని గొప్పతనాన్ని మర్చిపోతారు. అప్పటికప్పుడే దేవుడికి ఆయాస్కరంగా ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. యెహోవా దేవుని సేవకుడు పంపించిన మాటకు విన్నాడు, లోబడ్డాడు, బాగానే ఉంది. దేవుడు మాటకు విధేయుడయ్యాడు, బాగానే ఉంది. 200 మణుగుల వెండిని వదిలేసుకోమన్నాడు, వదిలేసుకున్నాడు. అప్పుడు కూడా విధేయత చూపించి వదిలేసుకున్నాడు, అది బాగానే ఉంది. వెళ్ళాడు, విజయం సాధించాడు, అది బాగానే ఉంది. మరి ఇంతలోనే ఏంటండి ఏమని ఉంటుంది? హెబ్రీలకు రాసిన పత్రికలో చదవండి. ఏదైనా చేదైన వేరు మీలో మొలిచి ఏం చేస్తుంది? కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఏసావు ఎలాగైతే భ్రష్టుడైపోయాడో అలాగా భ్రష్టులు అయిపోతారేమో అని జాగ్రత్తగా చూసుకోవాలి కదండి. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో ఉంది, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడు వ్యభిచారి మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15 నుంచి చదివిన వచనాల్లో మనకు కనబడ్డాది. కాబట్టి అప్పటికప్పుడే మొలిచేస్తూ ఉంటాయి కొంతమంది విశ్వాసుల హృదయాల్లో. ఏంటి? చేదు వేరులు అప్పటికప్పుడే మొలిచేస్తూ ఉంటాయి.
ఎంతో మంచి భక్తులుగా ఉన్నటువంటి వారి హృదయాల్లో కూడా చేదైన వేరులు అప్పటికప్పుడే మొలిచేస్తూ ఉంటాయి. మంచి ప్రార్థనాపరులైనటువంటి వారి జీవితాల్లో, వారి హృదయాల్లో చేదైనవి అప్పటికప్పుడే మొలిచేస్తూ ఉంటాయి. దేవుడి చిత్తమే తప్ప వాళ్ళ సొంత చిత్తం ఎప్పుడూ నెరవేర్చకుండా ఉండే మంచి దేవుని లోబడే ప్రజలైన వారి హృదయాల్లో కూడా అప్పటికప్పుడే మొలిచేసి దానివల్ల అపవిత్రులైపోతారు అంట, భ్రష్టులైపోతారంట, వ్యభిచారులైపోతారంట. ఏమనుందా ఇక్కడ? వ్యభిచారి అయినను భ్రష్టుడైనను మీలో ఉండునేమో. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాగా చేదు వేరులు మొలిచి మనము అపవిత్రులైపోతే ఏమైపోతాం? అప్పటికప్పుడే అపవిత్రులు, అప్పటికప్పుడే భ్రష్టులు, అప్పటికప్పుడే వ్యభిచారులు అయిపోతున్నాం దేవుడి దృష్టికి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మన జీవితాలు, చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి మన జీవితాల్లో, చాలా జాగ్రత్తగా అపవిత్రులం అయిపోకుండా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా భ్రష్టులం అయిపోకుండా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా వ్యభిచారులం అయిపోకుండా చూసుకోవాలి. మనల్ని మనమే కాపాడుకోవాలి చాలా జాగ్రత్తగా. చేదు వేరు హృదయంలో మొలిపించేవాడు ఎవరు? అపవాది. అపవాది ఏం చేస్తాడు? చేదు వేరులు మొలిపించి అపవిత్రులుగా చేసేస్తాడు మనల్ని. చేదు వేర్లు మొలిపించి మనల్ని భ్రష్టులుగా చేసేస్తాడు. చేదు వేర్లు మొలిపించి మనల్ని వ్యభిచారులుగా చేసేస్తాడు దేవుడి దృష్టికి. నువ్వు చాలా మంచి విశ్వాసమైనా సరే, నువ్వు చాలా మంచి ప్రార్థనాపరుడివైన విశ్వాసమైనా సరే, నువ్వు చాలా గొప్ప అభిషేకం కలిగిన విశ్వాసమైనా సరే, నువ్వు చాలా గొప్పగా ప్రతిసారి కూడా దేవుడి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చే విశ్వాసమైనా సరే, అపవాది అనబడిన వాడు ఏం చేస్తాడు? అప్పటికప్పుడే. కాబట్టి హృదయంలో మొలిచిన ఆలోచన, చేదు వేరు అనే ఆలోచన ఏదో ఎలాంటిదో మనకు తెలియాలి. హృదయంలో మొలిచిన ఆలోచన అది చేదైన వేరో లేదంటే దేవునికి ఇష్టమైన వేరో మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. హృదయంలో మొలకెత్తినటువంటి ఆ చిగురు దేవుడిదో దుష్టుడిదో కూడా మనకి తెలియాలి. అక్కడ ఎవరిని ఉదాహరణగా చూపించాడు? ఎవరిని? యాసావు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. ఎవరండి? జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. బిలాములాగా చేదు వేరు మొలవకూడదు. బిలాముకు చేదు వేరు మొలిచింది. ఏంటది? బిలాము హృదయంలో చేదు వేరు మొలిచింది ఒకానొక సమయంలో. దానివల్ల అతడు అపవిత్రుడు, భ్రష్టుడు, వ్యభిచారి అయిపోయి చివరికి దేవుని శిక్షకు పాత్రుడైపోయాడు. ఏంటి బిలాము హృదయంలో మొలిచిన చేదు వేరు? ధనాపేక్ష. ఏంటండి? ధనాపేక్ష. కయీను హృదయంలో మొలిచింది చేదు వేరు. ఏంటది? అసూయ. సౌలు హృదయంలో మొలిచింది చేదు వేరు. ఏంటది? అసూయ. ఏంటండి? వీళ్ళందరి ముగింపులు ఏమయ్యాయి? లేదంటే ఆ చేదు వేర్లు మొలవడం వల్ల వాళ్ళు ఏమయ్యారు? బిలాము ఏమయ్యాడు చెప్పండి? ఏమయ్యాడు బిలాము? ఏం జరిగింది బిలాంకి? ఏం జరిగింది? బిలాము ఎవడో చెప్పండి ముందు, తర్వాత చెప్తా ఉంటారా? ఏమైంది బిలాంకి? చెప్పండి. చేదువేరు మొలిచి అపవిత్రుడైపోయి భ్రష్టుడైపోయినప్పుడు ఏమైంది బిలాముకి? తెలీదా? బైబిల్ చదువుతున్నారా మీరు? చదువుతున్నారా? ఎక్కడుంది నాలెడ్జ్? మరి బైబిల్ నాలెడ్జ్ ఎక్కడుంది? నేను మాట్లాడను, పోనీ చెప్పండి. బిలాము ఏమయ్యాడు? బిలాము ఏమి అయ్యాడు? అందులో పరిశుద్ధాత్మ పూర్ణులే. అందరికీ ఆత్మవరాలు అద్భుతంగా పనిచేస్తాయి. అందరికీ భాషలు వచ్చేస్తాయి. అందరూ ప్రవచనాలు చెప్పేస్తారు. అందరికీ దర్శనాలు వచ్చేస్తాయి. కానీ ఏంటో
ఎవరికీ వాక్యం తెలియదు కదండి. బిలాము మరణం పొందాడు. బిలాము ఏం పొందాడు? మరణం పొందాడు. వెంటనే ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బిలామును దేవుడు ఎవరికి అప్పగించేశాడు? మరణానికి అప్పగించేశాడు. శత్రువుకి అప్పగించేస్తే శత్రువు బిలాము ప్రాణాలు తీసివేశాడు. ఏలీ కుమారులైనటువంటి యాజకులు చేదువేరు మొలిచి అపవిత్రులైపోయారు. ఓఫ్నీ ఫీనెహాసు ఏమయ్యారు? ఫిలిస్తీయుల చేతుల్లో మరణం పొందారు. దేవుడు వాళ్ళకి మరణ శిక్ష విధించాడు. ఏమయ్యాడు యాసావు? ఏసావు ఏమయ్యాడు? చేదువేరు మొలవడం వల్ల, జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకోవడం వల్ల ఏమయ్యాడు? ఏసావుకు ఏమయ్యింది? జ్యేష్ఠత్వ హక్కును కోల్పోవడం వల్ల ఏం జరిగింది? అది ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. దేన్ని? మన జీవితాల్లో కూడా ప్రత్యేకంగా శిక్షలు ఏమి రావు, కానీ ఒక్కోసారి పొందుకోవలసిన ఆశీర్వాదాలు పొందుకోకుండా ఆగిపోతాం. ఇప్పుడు ఇలాంటి అడుగులు తప్పటడుగులు వేసినప్పుడు ఎలాగా? ఏసావులాగా చేదువేరు మొలిసి, ఏసావులాగా భ్రష్టులం అయిపోయినప్పుడు, ఏసావులాగా మనము అపవిత్రులం అయిపోయినప్పుడు, ఏసావులాగా దేవుడి చిత్తాన్ని మనము అతిక్రమించినప్పుడు పొందుకోవలసిన ఆశీర్వాదాలు ఏవైతే నువ్వు పొందుకోవడానికి దేవుడు అసలు సిద్ధపరిచాడో అవి పొందుకోకుండా ఆగిపోతాం. అవి పొందుకోకుండా ఆగిపోతాం. నేను చెప్పాను కుటుంబానికి, మన చర్చిలో కుటుంబానికి నేను చెప్పాను, అప్పుడు 2-3 సార్లు చెప్పాను. మీ తలుపు అవతల ఉన్నాయి ఆశీర్వాదాలు, ఆ తలుపు దాటుకుని లోపలికి మీ ఆశీర్వాదాలు రావటం లేదు. తలుపు అవతల ఉన్న ఆశీర్వాదాలు తలుపు లోపల ఉన్న మీరు దక్కించుకోలేకపోతున్నారు. కానీ ఇంతకీ అవి ఎక్కడున్నాయి? ఒక్క గడప అవతల ఉన్నాయి అంతే రెడీగా. కానీ ఆ గడప దాటి ఆశీర్వాదం లోపలికి వచ్చి మీరు పొందుకోవడానికి మీరు ప్రస్తుతం దేవుడి దృష్టి దగ్గర ఎలాగున్నారు? సరిగ్గా పాత్రులుగా లేకపోయారు. కొంచెం మీరు ఇదవుతే, కొంచెం మీ కుటుంబం కొద్దిగా సెట్ అవుతే, కొద్దిగా మీరు దేవుడికి లోబడగలిగితే, కొద్దిగా మీరు దేవుడికి సంతృప్తి కలిగించగలిగితే, కొద్దిగా దేవుడికి చిత్తాన్ని మీరు నెరవేర్చగలిగితే, కొంచెం దేవుడి వైపు కరెక్ట్గా టర్న్ అవ్వగలిగితే, గుమ్మం దాటి ఆశీర్వాదాలు లోపలికి వచ్చి మీరు గొప్ప సమాధానం పొందుకుంటారు అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఏమాత్రమూ ఆశీర్వాదాలని పొందుకోవడం కోసం ప్రయత్నము చేయలేకపోతున్నారు తెలిసినా సరే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది పొందుకోవలసిన ఆశీర్వాదాలు పొందుకోకుండా దూరం అయిపోతాయి వాళ్ళకి. తర్వాత ఎంత ఏడ్చాడో, దొరికాయా దొరకలేదు. చివరికి ఏమైపోయాడు? శాపగ్రస్తుడైపోయాడు కదా. మనం చూస్తే సౌలు ఏమయ్యాడు? మరణం పొందాడు. సౌలు కుటుంబం చాలా దారుణం అయిపోయింది. కాబట్టి మనం తెలుసుకుంటే, ఎవరిని చూసినా ఇలాగ చేదు వేరు మొలిచి అపవిత్రులైపోయి భ్రష్టులైపోయిన వారు తర్వాత పొందుకున్నటువంటి ఏంటి అంటే చాలా నష్టాలే, చాలా కష్టాలే, చాలా శ్రమలే, చాలా శోధనలే, చాలా మరణాలే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చేదు వేరు మన హృదయాల్లో మలవకుండా చాలా జాగ్రత్తగా దేవుడి చిత్తం ఫలానా అని తెలిసినా ఆ చిత్తాన్ని మనం నెరవేర్చకుండా మన చిత్తం మనం ఒకవేళ నెరవేరిస్తే అదే చేదు వేరు. మన ఇష్టం మనం నెరవేర్చుకుంటే అదే ఆ సమయానికి చేదు వేరు మొలిచేసి అపవిత్రుణ్ణి చేసేసింది నిన్ను. దానివల్ల యాసావులాగా పొందుకోవలసిన ఆశీర్వాదం పొందుకోకుండా పోవలసి వచ్చింది. జాగ్రత్తగా చూసుకోవలసిన వారు మనమే. ఏమైంది అమధ్య జీవితంలో? చదవండి ఒకసారి. తర్వాత ఏం జరిగింది అమధ్య? ఆ దేవతలను తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఆ దేవతలను తీసుకొచ్చి పూజించడం మొదలుపెట్టాడు. ఆ దేవతలను తీసుకొచ్చి వాటికి ధూపం వేయడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడికి ఏమొచ్చింది?
ఆ. వెంటనే దేవుడికి ఏమొచ్చింది? ఆ మనిషి మీద కోపం వచ్చింది. దేవుని చిత్తం అంతకుముందు నెరవేర్చినందుకు సంతోషం వచ్చింది. దేవునికి లోబడినందుకు ఆనందం కలిగింది. దేవుని చిత్త ప్రకారంగా అడుగులు వేసినందుకు దేవుడు తోడుగా ఉండి విజయాన్ని ఇచ్చాడు. కానీ తర్వాత నువ్వు దేవుడికి ఆయాసకరంగా చేదువేరు మొలిచి దేవునికి విరోధంగా అడుగులు వేస్తే అప్పుడేమొచ్చింది? కోపం వచ్చింది. దేవుడికి అంగీకారంగా అడుగులు వేస్తే సంతోషం కలుగుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది. దేవుడికి విరోధంగా అడుగులు వేస్తే కోపం వస్తుంది. దేవుడికి విరోధంగా దేవుడి శిక్షలు ఏవోటి వచ్చేస్తాయి మనకి. దేవుడికి ఏమొచ్చిందట? ఆ మధ్య మీద కోపం వచ్చిందా? వెంటనే ఒక దేవుని సేవకుడిని పంపించాడు దేవుడు. ఎందుకు వాటికి సాగిలపడి మొక్కుతున్నావు? ఎందుకు వాటికి ధూపం వేస్తున్నావు? ఎందుకు వాటికి నువ్వు పూజ చేస్తున్నావు అన్నాడు దేవుడు. నాకే చెప్తావా? నేను చేసిన పనే తప్పు అంటావా? నన్నే ఎదిరిస్తావా? జాగ్రత్తగా ఉండకపోతే నేను నిన్ను చంపేస్తాను. ఇప్పుడు దేవుడికి లోబడిన వాడిగా ఉన్నాడా? అంతకుముందు సేవకుడు వచ్చే సమాచారం చెప్పినప్పుడు లోబడ్డా? లోబడ్డాడు. ఇప్పుడు వచ్చి దేవుడి ఒక సేవకుడు వచ్చి చెప్తే ఇప్పుడు లోబడ్డా? చాలామంది అంతే అండి. అప్పుడు ఒక విషయంలో లోబడతారు, ఒక విషయంలో లోబడరు. అప్పటికప్పుడే ఒక దాంట్లో కరెక్ట్గా అడుగు వేస్తారు, అప్పటికప్పుడే ఒక దాంట్లో దేవుడికి విరోధంగా అడుగులు వేసేస్తారు. అప్పటికప్పుడే దేవుడికి ఆనందాన్ని కలగజేస్తారు, అప్పటికప్పుడే దేవుని కోపాన్ని రగిలిస్తూ ఉంటారు చాలామంది దేవుని ప్రజలు. ఇప్పుడు దేవుడి సేవకుడు వచ్చి దేవుడి సందేశం ఒకటి చెప్తే లోబడ్డా? లోబడలేదు. ఏమంటున్నాడు? నాకే చెప్తున్నావా? జాగ్రత్త, నీ ప్రాణం తీసేస్తాను అంటున్నాడు సేవకుడిని. చంపేస్తాను జాగ్రత్త అన్నాడు. ఈ విధంగా దేవుడి ఆలోచనకు నువ్వు లోబడలేని కారణంగా నాకు అర్థమైపోతుంది, దేవుడు నిన్ను నాశనము చేయబోతున్నాడు. ఏమవుతుంది? దేవుడి చేత ఏమయ్యాడు? నాశనము అయ్యాడు. అంతకుముందు దేవుడి వలన విజయాన్ని పొందాడు, తర్వాత దేవుడి వలన నాశనాన్ని పొందాడు. చదవండి ఏం జరిగిందో. ఎవరి దగ్గరికండి? ఇశ్రాయేలీల రాజు. అతను ఎవరు? ఇశ్రాయేలీలను పరిపాలిస్తున్న రాజు. అవతల వైపు 10 గోత్రాలు ఇశ్రాయేలును పరిపాలిస్తున్న మహారాజు. ఆ మహారాజుతో సంధి కుదుర్చుకోవాలనుకున్నాడట. ఎవరు? యోధారాజు. నిజానికి వీళ్ళకి పట్టలేదు అప్పటి నుంచి, విడిపోయినప్పటి నుంచి. కానీ ఇప్పుడు ఏమని కౌరు పెట్టాడు ఇశ్రాయేలీల రాజుకి? నువ్వు నేను ఫ్రెండ్స్, నువ్వు నేను దోస్తి, నువ్వు నేను సంధి కుదుర్చుకుందాం, మన మధ్యలో ఉన్న కోపాలు కాదు కానీ మనము స్నేహితులు అవుదాము అని ఒక వర్తమానం పంపాడట. దానికి ఆయన ఏమి రిప్లై ఇచ్చాడు? తిరిగి పంపించాడు. ఏంటో? దేవదారు చెట్లుకి ముళ్ళ చెట్లకి వియ్యం. దేవదారు చెట్టుకి ముళ్ళ చెట్టు అంటుందంటే దేవదారు చెట్టుతో నీ కూతురు నాకు ఇయ్యి. కానీ కుదురుతుందా అంటే ఏంటి? నీకు నాకు సంధి కుదరదు. నేను దేవదారు వృక్షం లాంటి అయితే నువ్వు మొండ్ల చెట్టు అంటోడువు అన్నట్టు అభిప్రాయపడుతున్నాడు. ఒక పోలిక అక్కడ పోల్చాడు.
ఆ, ఆ, ఎదోమీయులతో విజయం పొందేటప్పటికి నీ హృదయంలో చాలా గర్వం అహంకారం వచ్చేసి నువ్వు నాతో సంధి కుదుర్చుకోవాలని నాకే ఇచ్చేయాలన్నట్లుగా నువ్వు ఇది అవుతున్నావు. ఎదోమీయుల మీద విజయం సాధించేటప్పటికి నువ్వు చాలా అహంకారం వచ్చేసింది, నీకు చాలా గర్వం వచ్చేసింది అని వర్తమానం పంపాడు. ఆ, 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 ఆ. నాతో సంధి వద్దు, నాతో యుద్ధం వద్దు, నీకు నీ దారి నీవు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను. నాతో సంధికి వచ్చినా నువ్వు చస్తావు, నాతో యుద్ధానికి వచ్చినా నువ్వు చస్తావు, నీ రాజ్యంలో నువ్వు ఉండి నీ పని నువ్వు చూసుకో అని వర్తమానం పంపాడు. ఆ, 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 ఆ. దేవుడు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయాడు. ఎదోమీయుల దేవతలను పెట్టుకుని వాటిని పూజించడం మొదలుపెట్టిన కారణంగా అమధ్యాను నాశనం చేసేయాలని, అమధ్యాజనులైన యూదులను నాశనం చేసేయాలని ఆల్రెడీ డిక్లేర్ అయిపోయాడు దేవుడు. అందుకే ఆ వర్తమానం అతని దగ్గర నుంచి వచ్చేటప్పటికి ఇతడు ఆగలేదు, కానీ అతని మీద యుద్ధానికి వెళ్ళాడు. అంటే అతని మీద యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో అమధ్యాజనులు నాశనం అయిపోవడం అనేది దేవుడికి చిత్తంలో దేవుడు విధించబోయే శిక్షగా ఉన్నది. అందుకనే ఆ మాట అంగీకరించలేదట అమధ్య, ఇశ్రాయేలీల రాజు మాట. బెత్షెమెషులో యుద్ధానికి రెడీ అయ్యారు. అవతల ఇశ్రాయేలీల జనాంగం, యువతల యూదుల జనాంగం, ఆ రాజుగారు ఈ రాజుగారు. యోధావారు అంటే అమధ్యా సైన్యము ఇశ్రాయేలీల రాజు ఎదుట, ఇశ్రాయేలీల జనులు ఎదుట నిలువలేక ఆ యుద్ధంలో ఓడిపోగా బెత్షెమెషులో ఇశ్రాయేలీల రాజు అతని జనులు అమధ్యాను పట్టుకున్నారు. యెరూషలేము ప్రాకారం ఏదైతే ఉందో దాన్ని ఎంత పడగొట్టేసేటట్టు శత్రువు అంటే ఇశ్రాయేల్ రాజు 400 మూరల పొడుగు, ఎంత లెంత్ ఉందో అంత లెంత్ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాన్ని ఏం చేశాడట శత్రువు పడగొట్టేశాడు. ఇశ్రాయేలీల రాజు మందిరంలో ఉన్న ఉపకరణాలు, రాజ్యంలో ఉన్న సంపద, ప్రజల దగ్గర ఉన్న సంపద మొత్తం అంతా ఊడ్చుకుని పోయాడట. ఎవరో శత్రువు అయిన ఇశ్రాయేలీల రాజు ప్రస్తుతానికి. యెహోవాను అనుసరించుట మానివేశాడు. ఇప్పుడు అమధ్యా యెహోవాను అనుసరించడం మానివేయడం అనేది ఎప్పుడు జరిగింది? ఎదోమీల దేవతలను పెట్టుకుని తీసుకొచ్చి వాటికి నమస్కరించి, వాటికి సాగిలపడి, వాటికి పూజలు చేసి, వాటికి ధూపము వేయడం మొదలుపెట్టినప్పుడు అతడు యెహోవాను అనుసరించడము మానివేసినట్లుగా దేవుని దృష్టికి కనబడింది. దాని ప్రతిఫలమే ప్రస్తుతం అమధ్య ఫేస్ చేస్తున్నాడు. అమధ్యాను అక్కడ మనుషులు పట్టుకుని చంపివేసి
గుర్రాల మీద అతని శవాన్ని ఎక్కించి తీసుకుని వచ్చి యోధా పట్టణమందు పాతిపెట్టిరి. ఆ విధంగా అమజ్యా చరిత్ర ముగిసింది. కాబట్టి ఏమయ్యాడు? అమజ్యా చనిపోయాడు. అతనికి మరణశిక్ష విధించిన వారెవరు? దేవుడే. అతనిని శత్రువుల చేతికి అప్పగించిన వాడు ఎవరు? దేవుడే. అతని రాజ్యాన్ని శత్రువు చేతికి అప్పగించింది ఎవడు? దేవుడే. అతని సంపద, మందిరంలో సంపద, రాజ్యంలో ఉన్న సంపద, అంతటి సంపదను కూడా శత్రువుకి అప్పగించింది ఎవడు? దేవుడే. శత్రువు అయిన ఇశ్రాయేలు రాజు వచ్చి 400 మూరల పొడుగు యెరూషలేం ప్రాకారాన్ని పడగొట్టడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇదంతా ఎవరిని బట్టి చేశాడు? అమజ్యాను బట్టి చేశాడు. అంతకుముందు ఇదే అమజ్యాన్ని బట్టి ఏం చేశాడు దేవుడు? శత్రువులైన ఎదోమీయుల మీద విజయాన్ని ఇచ్చాడు. కానీ తర్వాత అతడు యెహోవాను అనుసరించడం మానివేయడం వల్ల తర్వాత శత్రువు అయినటువంటి ఇశ్రాయేలీల రాజు చేతికి అమజ్యాన్ని ఏం చేశాడు? అప్పగించాడు. ఇప్పుడు తర్వాత ఇశ్రాయేల్ రాజుతో యుద్ధం జరిగే సందర్భం వచ్చినప్పుడు అంతకుముందు ఎదోమీయులతో యుద్ధం చేసినప్పుడు తోడుగా ఉన్నట్లుగా ఉన్నాడా? లేడు. అంతకుముందు ఆ శత్రువులైన ఎదోమీయుల మీద విజయం ఇచ్చినట్లుగా ఇప్పుడు ఈ శత్రువు అయినటువంటి ఆ ఇశ్రాయేల్ రాజు మీద యుద్ధంలో విజయం ఇచ్చాడా? ఇవ్వలేదు. అంతకుముందు ఆ ఎదోమీయుల్ని ఈ అమజ్యా చేతికి అప్పగించాడు. ఇప్పుడు ఈ అమజ్యాను దేవుడు శత్రువైన ఇశ్రాయేలీల రాజు చేతికి అప్పగించాడు. అప్పుడు యుద్ధంలో శత్రువుల ప్రాణాలు తీశాడు. ఇప్పుడు యుద్ధంలో ఇతని ప్రాణాలే శత్రువులు తీసేసేలాగా దేవుడు చేశాడు. ఇది మధ్యలో ఎక్కడ జరిగింది? యెహోవాను అనుసరించడం మానివేసిన కారణంగా, చేదు వేరు హృదయంలో మొలిచిన కారణంగా, దానివల్ల అతడు అపవిత్రుడైపోయిన కారణంగా, దానివల్ల అతడు భ్రష్టుడైపోయిన కారణంగా, దానివల్ల అతడు వ్యభిచారి అయిపోయిన కారణంగా దేవుడు కోపానికి గురయ్యాడు. దేవుడి శిక్షకు పాత్రుడు అయ్యాడు. కాబట్టి అమజ్యా చరిత్రను కూడా మనం చూస్తే ప్రారంభం బాగుంది, ముగింపు బాగోలేదు. ఇప్పటి వరకు చూసిన రాజుల్లో చాలామందే ఉన్నారు ఇలాగంటి వారు కదా. ఎలాగ? ప్రారంభం బాగుంది, ముగింపు బాగోలేదు. మన జీవితాల్లో ఏమవుతుందో ముగింపు. మరి మన జీవితాల్లో ప్రారంభం బాగుంది, ముగింపు ఏంటండి? ముగింపు చెప్పలేం. ఎప్పుడు ఏసావులాగా జ్యేష్ఠత్వాన్ని నమ్ముకుని భ్రష్టులం అయిపోతామో మనకి తెలీదు. ఎప్పుడు చేదు వేరు మొలిసి అపవిత్రులం అయిపోతామో మనకి తెలీదు. ఎప్పుడు దేవుడు వలన నశించిపోవలసినటువంటి విధంగా అడుగులు వేస్తామో తెలీదు. ఎప్పుడు దేవుని కోపాన్ని రగిలిస్తామో తెలీదు. కాబట్టి అందుకనే బైబిల్లో రాయబడింది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఏంటండి? కార్యారంభం కంటే కార్యాంతము మేలు. ప్రారంభము చాలా బాగుంటుంది ప్రతి క్రైస్తవుడిది, కానీ చాలామంది క్రైస్తవులది ప్రారంభం బాగుంటుంది కానీ ఏది బాగోదు? ముగింపు బాగోదు. కానీ ముగింపే బాగోవాలి ఖచ్చితంగా. ఏమవ్వాలి? ఎందుకంటే ఆ ముగింపు మీదే ఆధారపడి ఉంటుంది రక్షణ పొందుకోవడం పొందుకోకపోవడం. ఆ ముగింపు మీదే ఆధారపడి ఉంటుంది పరలోకానికి వెళ్ళడం వెళ్ళకపోవడం. ఆ ముగింపు మీదే ఆధారపడి ఉంటుంది నిత్య జీవాన్ని పొందుకోవడం పొందుకోకపోవడం. సాధారణంగా క్రైస్తవులందరిది ప్రారంభం చాలా బాగుంటుంది, కానీ అందులో చాలామంది క్రైస్తవులది ముగింపు బాగోదు. ఇలాగే భ్రష్టులు అయిపోతారు మధ్యలో, ఇలాగే అపవిత్రులు అయిపోతారు మధ్యలో, ఇలాగే వ్యభిచారులు అయిపోతారు మధ్యలో, చేదు వేర్లు మొలిసి. అందుకనే మన ముగింపు బాగుండాలంటే మనలో ఏం మొలవకూడదు? చేదు వేరులు మొలవకూడదు. మనం ముగింపు బాగోవాలంటే మనం భ్రష్టులు అయిపోకూడదు, దేవుని దృష్టికి నిర్దోషులంగా ఉండాలి. మన ముగింపు బాగోవాలంటే మనము నిష్కళంకులుగా ఉండాలి. మన ముగింపు బాగోవాలంటే మనము పవిత్రులుగా ఉండాలి. మన ముగింపు బాగోవాలంటే చేదు వేర్లు మనలో మొలవకుండా చూసుకోవాలి. మన ముగింపు బాగోవాలంటే దేవుని చిత్తానికి విరోధంగా అడుగులు ఎప్పుడూ
వెయ్యకూడదు. దేవుని ఆశీర్వాదాలకు వారసులమే తప్ప మనం దేవుని కోపానికి పాత్రులంగా మనము ఉండకూడదు. ఆశీర్వాదాలకు వారసులైన వారు దేవుని కోపానికి పాత్రులు అవుతారా? ఆశీర్వాదాలకు వారసులైన వారు కోపానికి పాత్రులు అవుతారా? అవుతారు. దేవుని పిల్లలుగా మారిన వారు దేవుని శత్రువులుగా మారతారా? మారతారు. దేవుని రక్షణకు పాత్రులైన వారు చివరికి ఆ రక్షణకు అపాత్రులుగా మారిపోతారా? మారిపోతారు. నిత్య జీవానికి యోగ్యులుగా జీవగ్రంథంలో పేర్లు ఎక్కిన వారు తర్వాత నిత్య జీవానికి అయోగ్యులు అని జీవగ్రంథంలో పేరు కొట్టివేయబడడం అనేది జరుగుతుందా? జరుగుతుంది. అందుకనే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడిని నమ్ముకుని బాప్తిసం తీసుకున్న వెంటనే మనం రక్షించబడిపోయాము, మనం నిత్య జీవం పొందేశాము, పరలోకంలో టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అని ఎప్పుడు అనుకోకూడదండి. ఈ లోపల చాలా జరిగిపోతాయి కథలు. మనం ఈ యాత్ర ముగించే లోపల ఎలాగ వెళ్ళిపోతుందో రూటు చెప్పలేము. చాలామందిది కరెక్ట్ రూట్లోంచి సైడ్ రూట్లోకి వెళ్ళిపోయి ప్రయాణాలు చేసేవారు చాలామంది ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకొనవలెను అన్న మాట గుండెల్లో ఉండిపోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. రక్షణ పొందుకునేలాగా అడుగులు వేయాలి. నిత్య జీవం పొందుకునేలాగా అడుగులు వేయాలి. దేవుడి ఆశీర్వాదం పొందుకునేలాగా అడుగులు వేయాలి. దేవుడి పరలోకంలో ప్రవేశించేలాగా అడుగులు వేయాలి తప్ప ఏ మాత్రము దేవునికి విరోధమైన మార్గంలో అడుగులు మనం వేయడానికి వీలు లేదు. అమధ్య చరిత్ర అలా ముగిసింది. అమధ్య అలాగ అయిపోయాడు. మొదట మంచివాడే కానీ తర్వాత చెడ్డవాడుగా మారిపోయాడు. ప్రారంభం చాలా బాగుంది కానీ ముగింపు బాగోలేదు. మొదట దేవుడు తోడుగా ఉన్నాడు, తర్వాత దేవుడు తోడుగా లేడు. మొదట దేవుడు ఆశీర్వాదం పొందాడు, తర్వాత దేవుని ఉగ్రతకు పాత్రుడైపోయాడు. కాబట్టి అమధ్య చరిత్ర అలాగా ముగిసింది. తర్వాత మహారాజు చరిత్ర వచ్చేవారం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో ఇంతవరకు మాకు నువ్వు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయించే. వాక్య ప్రకారమైన బ్రతుకులతో, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారమైన ప్రవర్తనతో మేము వర్ధిల్లి ఎప్పుడూ చేదు వేర్లు మాలో మొలిసి మేము అపవిత్రులం అయిపోకుండా, భ్రష్టులం అయిపోకుండా, నశించిపోకుండా మమ్మల్ని మేము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వారిని. దేవా తండ్రి నాయన, జాగ్రత్తగా ఈ ప్రయాణంలో మేము ప్రయాణం చేయడానికి మాకు నువ్వు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.